అవినాష్ అనే యువకుడు పట్టణంలో కొత్తగా ఒక పాత ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగానే ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటి గురించి చెబుతున్నా ఆ ఇంటిలోకి వెళ్ళాడు. లోపల అంత బాగానే ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అవినాష్ నిద్రలో ఉండగా పక్క గదిలో ఎవరో నడుచుకుంటూ వెళ్లిన శబ్దం వినిపించి లేచాడు. ఎవరు అది? ఎవరైనా ఉన్నారా? పక్కగదిలోకి వెళ్ళి చూచి వద్దాం. ఎవరు అది? ఎవరైనా ఉంటాయి. మర్యాదగా బయటికి రా. ఎవడ్రా నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే ఎవరు అని అడుగుతావా? ఎవరు నువ్వు? భూతనివ దెయ్యనివా? నువ్వు ఎవరైనా, నాకు భయం లేదు. నీలాంటి దెయ్యాల్ని చాలా చూశాను. ఎన్నో మంత్రతంత్రాలు తెలిసిన అఘోరికా శిష్యుడిని ఒక్క మంత్రముతో నిన్ను భస్మమ చేస్తా. చెప్పు, ఎవరు నువ్వు? అయ్యో, అంత పని చెయ్యొద్దు, చెప్పుతా నేను ఎవరో. నా పేరు రాగంపేట రమ్య. మా ఊరు రణగంపేట. మా నాన్న పేరు రాము, మా అమ్మ పేరు రాణి. మాది ఒక పేద కుటుంబం. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న నన్ను అల్లారు ముద్దుగా పెంచాడు. మా పక్క రైస్ మిల్లో ఆమేష్ అన్నే కుర్రోడు పని చేసేవాడు. తనకి నేను అంటే చాలా ఇష్టం. ఆ విషయం నాకు తెలియదు. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్నీ తెలిసి ఆమేష్ వాటిని చెడ్డగొట్టాలి అనే ఉద్దేశంతో నా గురించి లేనిపోనివి ఊర్రు అంతా చెప్పి వచ్చిన సంబంధాలు చెడ్డగొట్టాడు. వచ్చిన సంబంధాలు వచ్చినట్పోవడంతో అనుమానం వచ్చి ఊరిలో విచారణ చేయగా తన కూతురు గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నీ తెలిసి గుండె పగిలి అక్కడే చనిపోయాడు. నానా చనిపోయాడు అన్నే బాధలో కుమిలి ఏడిచాను. మా నాన్న మీద బెంగతో నేను కొన్ని రోజులకే ఆరోగ్యం చెడిపోయి చనిపోయాను. దీనికి కారణం అయినా కామేష్ని చంపుదాము అన్నీ చూసా, కాని నేను చనిపోయినా రోజే రోడ్ దాటుతుండగా లారీ గుద్ది చచ్చిపోయాడు. అందుకే మా నాన్న ఎంతో ప్రేమగా కట్టించిన ఇంటోలో తన్నివి తీరా ఉండిపోదాము అని ఈ ఇంటిలోనే ఉండిపోయా. నీ పగ తీరింది కదా, మరి ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? చెప్పు, మర్యాదగా ఇంట్లో నుండి వెళ్తావా? అలేఖ్య చిట్టి పికల్స్ జాడిలో బంధించిన అలేఖ్య చిట్టి పికల్స్ జాడిలో బంధిస్తే జీవితంలో ఇంకెప్పుడు బయటకు రాలేవు. అంతా ఎక్స్పెన్సివ్ జాడి. అమ్మో వద్దు, వెళ్ళిపోతా. అంతా పని చేయద్దు. ఈ అలేఖ్య చిట్టి పికల్స్ జాడి వచ్చాక దెయ్యాలకి కూడా దేవుడు గుర్తు వస్తున్నాడే దేవుడా.